హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. సౌత్ ఇండియా నుంచి నార్త్ వరకు తన నటనతో, ముఖ్యంగా తన మిల్కీ స్కిన్తో అందరినీ మైమర్పిస్తున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. 15 ఏళ్లకు పైగా కెరీర్లో ఆమె తన ఫిజిక్ను ఎలా మెయింటైన్ చేస్తుంది? ఆ మెరిసే చర్మం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ రోజు మన వీడియోలో తమన్నా భాటియా డైట్ మరియు లైఫ్ స్టైల్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హ్యాపీ డేస్, 100% లవ్, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, ఊపిరి, F2, సైరా నరసింహారెడ్డి, రచ్చ, తడాఖా ముఖ్యమైనవి. తమన్నా భాటియా తన ఫిట్నెస్ మరియు స్కిన్ గ్లో కోసం క్రమశిక్షణతో కూడిన డైట్ను పాటిస్తారు. తన రోజును ఒక హెల్దీ స్మూతీ బౌల్తో ప్రారంభిస్తారు. ఇందులో గ్లూటెన్ ఫ్రీ గ్రనోలా, ఖర్జూరాలు, బాదం పాలు, గింజలు, అరటిపండు, బెర్రీస్ ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. ఉదయాన్నే స్మూతీ బౌల్స్ తీసుకోవడం చాలా మంచి అలవాటని అంటారు వైద్య నిపుణులు. సామాన్యులకు గ్లూటెన్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటే అది పేగుల్లోని బ్యాక్టీరియా అసమతుల్యత వల్ల కావచ్చు అంటారు. తమన్నా ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగుతారు. కొన్నిసార్లు అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటారు. తన బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఫుడ్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందులో గుడ్లు కూడా ఉంటాయి. ఒక గుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని, ప్రతి భోజనంలో 20 గ్రాముల ప్రోటీన్, 8 నుండి 10 గ్రాముల ఫైబర్ ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. తమన్నాకు పప్పు, అన్నం మరియు కూరగాయలు అంటే చాలా ఇష్టమట. పప్పు తిన్నప్పుడు అందులో ప్రోటీన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే దీనికి తోడుగా పెరుగు తీసుకోవడం వల్ల ప్రోటీన్ మరియు ప్రోబయోటిక్స్ పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటారు పోషకాహార నిపుణులు. తమన్నా భాటియా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో తీసుకునే స్నాక్స్లో కొన్ని నట్స్ ఉంటాయి. నట్స్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకు 10 నుండి 15 నట్స్ మాత్రమే తీసుకోవడం ఉత్తమమని అంటారు వైద్య నిపుణులు. తమన్నా రాత్రి 8 గంటలలోపే భోజనం పూర్తి చేస్తారు. డిన్నర్ టైంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు మరియు కూరగాయలు ఉండే ఆహారం తీసుకుంటారు. వ్యాయామం చేసిన రోజున కొద్ది మోతాదులో కార్బోహైడ్రేట్స్ కూడా చేరుస్తారు. ఇలా రాత్రి వేళ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అర్ధరాత్రి ఆకలి వేయకుండా ఉంటుందని అంటారు నిపుణులు. తమన్నా కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్స్ విషయంలో అస్సలు తగ్గరు. ఆమె జిమ్లో వెయిట్ ట్రైనింగ్, కార్డియో మరియు ఫంక్షనల్ ఎక్సర్సైజులు చేస్తారు. యోగా మరియు స్విమ్మింగ్ ఆమెకు ఇష్టమైన ఫిట్నెస్ యాక్టివిటీస్ అంటారు ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్. మనం రోజు ఏదో ఒక డైట్ తీసుకోవడం, తర్వాత దాన్ని వదిలేయడం కంటే మన జీవన శైలికి తగ్గట్టుగా దీర్ఘకాలం పాటించగలిగేలా ఉండాలి. అప్పుడప్పుడు మనకు నచ్చిన ఆహారం తినడంలో తప్పులేదు, కానీ తర్వాతి రోజు మాత్రం మళ్ళీ క్రమశిక్షణతో కూడిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని, అది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను కూడా దెబ్బతీస్తుందని అంటోంది తమన్నా. సహజంగా లభించే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, కఠినమైన డైట్లకు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటోంది తమన్నా. తమన్నా క్రాష్ డైట్లను నమ్మరు. ఆమె ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ సలహా మేరకు పోషకాలు ఉండేలా చూసుకుంటారు. చక్కెర, ఉప్పును వీలైనంత తక్కువగా తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, తమన్నా లాంటి ఫిజిక్ కావాలంటే క్రమశిక్షణ, సరైన ఆహారం మరియు నిలకడతో కూడిన వ్యాయామం చాలా ముఖ్యం. ఈ టిప్స్ లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పొలిటిన్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.